మూర్ఖులు నాయకులుగా ఉన్నా, మూర్ఖులు పాలకులుగా ఉన్నా, మూర్ఖులు చెప్పేది వినే మనుషులు ఉన్నా, ఖచ్చితంగా ఆ మూర్ఖులు చెప్పేదాన్ని మనం ఖండించాలి. ఆ మూర్ఖులు చెప్పిన దానిలో నిజమేంటి, అబద్ధమేంటి ఈ ప్రపంచానికి చెప్పాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదాన్ని, ఎల్జీ పాలిమర్స్కి జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే దానిని కంపేర్ చేస్తూ, ఆనాడు మేము ₹1,00,00,000 ఇచ్చాం, ఈరోజు పరిహారం ఎక్కడ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అన్నాడు. అసలు ఎల్జీ పాలిమర్స్కి స్టీల్ ప్లాంట్కి ఫస్ట్ ఏంటి డిఫరెన్స్ తెలుసా? ఎల్జీ పాలిమర్స్ జరిగిన ఘటనకి స్టీల్ ప్లాంట్ జరిగిన ఘటనకి డిఫరెన్స్ తెలుసా? ఈయనకి అసలు 1984లో భోపాల్ జరిగినటువంటి యూనియన్ కార్బైడ్ మిగతా ఐసోసైనేట్ గ్యాస్ లీకేజ్ చనిపోయారే, ఆ ఇన్సిడెంట్ తెలుసా? దానికి నష్టపరిహారం ఎవరు ఇచ్చారు ఏంటి పని అది తెలుసా? క్యూరేటివ్ పిటిషన్లో సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది పని అది తెలుసా? అవన్నీ తెలిసా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? పక్కన ఎవడో పెడితే వాడు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చూసి చెప్పేస్తాడు. పోనీ స్క్రిప్ట్ ఇచ్చాడు కానీ బుద్ధి ఉండాలిగా, కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలిగా. ఈరోజు ఎల్జీ పాలిమర్స్కి ₹1,00,00,000 పరిహారం మేము ఇచ్చాం, స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఎక్కడిచ్చారు అసలు ఈ ప్రభుత్వం అని అన్నాడు. మన పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పున్నాడు, పర్మనెంట్ ఉద్యోగులకి ₹1,72,00,000 వరకు పరిహారం రాబోతుంది. అదే కాంట్రాక్ట్ టెంపరీ వాళ్ళకి ₹45,00,000 పరిహారం రాబోతుంది. మొన్న మరణించిన వారిలో పర్మనెంటా కాంట్రాక్ట్ పక్కన పెట్టినట్టయితే ఇమ్మీడియట్గా తక్షణ సాయం కింద మరణించిన వారికి 25,00,000 చెక్కులు వెళ్ళిపోయినాయి, క్షతగాత్రులకి 10,00,000 చెక్కులు వెళ్ళిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ఏమంటాడు, ఈ చెక్కులు ఇవి ఇమ్మీడియట్ పరిహారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటాడు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం అది కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి ఏంటి, అదొక కంపెనీ యాక్ట్ అనేది ఉండింది, లేబర్ యాక్ట్ అనేది ఉండింది. దానివల్ల ఆ కంపెనీ లోపల పనిచేస్తున్న వారికి ఏమైనా అయినప్పుడు వారికి ఇచ్చే కాంపన్సేషన్ కావచ్చు, లేదన్నప్పుడు తర్వాత వాళ్ళ కుటుంబానికి ఇచ్చే ఉద్యోగాలు కావచ్చు, లైక్ మొత్తం కూడా వాళ్ళవే బైలాస్ ఉంటాయి. వాటితో పాటు ఈరోజు కూటమి గవర్నమెంట్ ఏమని ఇచ్చింది హామీ, వాళ్ళకు కేటాయించిన క్వార్టర్స్ ఏవైతుంటాయో వాళ్ళు ఉన్నంతకాలం ఉండొచ్చు, వాళ్ళ పిల్లల చదువులు కనుక చదువుతూ ఉన్నట్టయితే వాళ్ళ చదువులకే ఖర్చు మేమే భరిస్తాం. లోకేష్ మనకు ఇదే చెప్పారు, మేమే భరిస్తాం. తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కానీ చూడకుండా పర్మనెంట్ ఉద్యోగం స్టీల్ ప్లాంట్లు ఇప్పిస్తామని చెప్పారు. ఇది స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొత్తం అఫీషియల్ వేలో నడిచింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఎల్జీ పాలిమర్స్ అప్పుడు ఒక్కొక్కరు ₹1,00,00,000 మేము ఇచ్చామన్నాడు, ఇక్కడ వీళ్ళు ఇవ్వట్లేదు అన్నాడు. ఆల్రెడీ ₹1,72,00,000 వస్తుంది అఫీషియల్గానే. మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి పరిహారం అంటే, అక్కడ కూడా మరలా లోకేష్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, ఒక కమిటీ వేస్తున్నాం, మొత్తం క్రాస్ చెక్ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చాక అగైన్ ప్రభుత్వం తీసుకోవాల్సిన విధంగా చర్యలు తీసుకునేది, ఆ కుటుంబానికి అండగా ఉంటామేమని చెప్పాడు. ఓకేనా? ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టాపిక్ వద్దాం. ఎల్జీ పాలిమర్స్ జగన్ తమ్ముడిదా, జగన్ అన్నదా, లేదా ఏపీ ప్రభుత్వం అందా? ఎవరిదండి అది? ఎల్జీ పాలిమర్స్ ఎవరిదే? ఎవడో విదేశీయుడిది. ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అవటం వల్ల మనుషులు చనిపోయారు, వేల మంది క్షతగాత్రులు లేరు, ఇప్పటికి కూడా హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పడుతుంటే ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ దగ్గర బ్యాక్ డోర్లో బ్యాక్ ఎండ్లో వీళ్ళు ఎంత నొక్కారేంటో మనకు తెలియదు, కానీ ఇమ్మీడియట్గా ఆ ఇష్యూని డిజాల్వ్ చేయడానికో లేదంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికో ఆ ఇష్యూని వచ్చేసి దాన్ని ఎలా చెప్పాలంటే లైక్ ఆ ఇష్యూ సంబంధించి జనాలంతా మాట్లాడుతున్నారండి. బట్ దాని గాఢత తగ్గించాలి, దాంతో పరిహారం ప్రకటించేశాడు. అసలు ప్రభుత్వం అసలు ఎందుకు అక్కడ పరిహారం? ప్రభుత్వం ఇవ్వాలి ఎప్పుడు? సేమ్ యూనియన్ కార్బైడ్ కంపెనీకి సంబంధించి 715 కోట్ల ఎంతో నష్టపరిహారం ఇచ్చారు. మనకున్న సమాచారం మేరకు అప్పుడు క్షతగాత్రులు రిమైనింగ్ పరిహారం పొందిన వాళ్ళు 5,60,000 మంది. అఫీషియల్గా ఉన్న డేటా వచ్చేసి 3,800 మంది మరణించారు. బట్ అన్అఫీషియల్గా 8,000 నుంచి 10,000 మంది చనిపోవచ్చని అంటున్నారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? యూనియన్ కార్బైడ్ వాడు కంపెనీ మూత వేశారు, పరిహారం ఇచ్చేశారు, బట్ ఆ పరిహారం అనేది భారత ప్రభుత్వం నుంచి అందరికీ చెందాలి అన్నారు. కంపెనీడు పరిహారం డబ్బు భారత ప్రభుత్వానికి ఇస్తే భారత ప్రభుత్వం దాన్ని అందరూ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎక్కడైనా పరిహారం ఎక్కివ్వాల్సి వచ్చిన వాళ్ళు ఉన్నా లేదా డబ్బు సరిపోకపోయినా భారత ప్రభుత్వం తన జేబులో డబ్బులు వేసుకొని వీళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాలన్నా, ఎల్జీ పాలిమర్స్ కట్టినప్పుడు ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి కొంత డబ్బు కలెక్ట్ చేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఆ డబ్బును డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలా చేసేది చేయలే. ప్రభుత్వ ఖజానా డబ్బు కదా, ఆయన ఇష్టం ప్రకటించేస్తాడు, ఆయన ఇష్టం. ఆయన జేబులో రూపాయి కూడా ఇవ్వడు, ప్రభుత్వం డబ్బు కదా ప్రకటించేశాడు, ఇచ్చేశాడు. ఇవ్వటనేది తప్పడతలేదు. ఎల్జీ పాలిమర్స్ దగ్గర ముక్కిపిండి వసూలు చేయాలి, ఆ డబ్బులు వసూలు చేసాడో లేదో తెలియదు.
బ్యాక్ ఎండ్ ఏం చేశాడంటో తెలియదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి, క్షతగాత్రులు కొంత, చనిపోయిన వాడు కొంత డబ్బులు అంటూ ఏదో ఇచ్చి జీవితాంతం మీకు అండగా ఉంటాం, జీవితాంతం మీకు హెల్త్ ఇష్యూస్ అవకాశం ఉంది కాబట్టి మీకంటూ ఇక్కడ ఒక ఆసుపత్రి పెడతా అండ్ మీకు ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మొత్తం నేనే చూసుకుంటా, హెల్త్ కార్డు నానా ఇది చేశాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళకి ఎక్స్ట్రా నష్టపరిహారం ఇవ్వకపోగా, కొత్త హాస్పిటల్ కట్టకపోగా అసలు వదిలేశాడు. ఎల్జీ పాలిమర్స్ బిందాస్ మళ్ళీ నడుస్తూనే ఉన్నట్టుంది. ఇప్పుడు ఏమైంది, కూటమి గవర్నమెంట్ చెక్ చేస్తే దగ్గరగా 20,000 మంది బాధితులు ఉన్నట్టు తెలిసింది. రకరకాల హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పడుతున్నారు ఎల్జీ పాలిమర్స్ బాధితులు. వాళ్ళందరికీ 50,000 రూపాయలు పరిహారం ఇచ్చి ఆ తర్వాత అక్కడ నీరుపోయినటువంటి ఆసుపత్రి ఎంతో దాన్ని 30 పడకల ఆసుపత్రిగా మార్చి వీళ్ళందరూ కూడా హెల్త్ కార్డ్స్ అయితే ఇచ్చినట్టున్నారు, లేదా ఈ ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన దాన్ని మొత్తం వాళ్ళు చూసుకుంటారని చెప్పున్నారు. అది బాధ్యత అంటే. సో ఇక్కడ విషయం చెప్తాను చూడండి, ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసి ప్రజలకు ఇప్పించాల్సిన జగన్ ఇప్పించలా. ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొత్తం అఫీషియల్గా నడుస్తుంది, వాళ్ళు మొత్తం పరిహారం అనేది ఇస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఎంత నొక్కినట్టు మనకు తెలియదు. అక్కడ నష్టపరిహారం వాళ్ళ నుంచి ఇప్పించాల్సింది ఇప్పించాల. బట్ ఇక్కడ స్టీల్ ప్లాంట్లో వాళ్ళు పని చేస్తున్నప్పుడు జరిగింది కాబట్టి మొత్తం స్టీల్ ప్లాంట్ మొత్తం బాధ్యత తీసుకుని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అంత ఇక్కడ అఫీషియల్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అఫీషియల్ ఏది ఏం లేదు అసలు. ఇదిగో ముందు ఈ 1 కోటి రూపాయలు తీసుకో, సైలెంట్గా ఉండు, ఇలా చేసేస్తాడు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి అసలు. ఎల్జీ పాలిమర్స్కి నేను 1 కోటి రూపాయలు ఇచ్చా, ఇప్పుడు వీళ్ళు అసలు ఎంత ఇస్తున్నారు, అసలు ఇంత తక్కువ ఏంటి అన్నాడు. ఈలోపు కింద కొంతమంది కామెంట్లు పెట్టారు, అన్న 1,72,00,000 అన్న వస్తుంది అక్కడ. ఈలోపు కొంతమంది కామెంట్లు, ఒరే జగన్ చెప్తుంది ఓన్లీ జగన్ సైడ్ నుంచి ఇచ్చిన డబ్బులు రా 1 కోటి రూపాయలు, ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళ కంపెనీ నుంచి ఇచ్చే డబ్బులు రా 1,72,00,000, దాన్ని మరి ప్రభుత్వ సైడ్ నుంచి కూడా ఇవ్వాలి కదరా అంటారు. జగన్ ఇచ్చేనేమో జగన్ సైడ్ నుంచి, కూటమి ప్రభుత్వం ఇస్తే కూటమి ప్రభుత్వం నుంచి. అసలు ఎంత గొర్రెలో చూడండి. ఈ గొర్రెల కోసమే జగన్ కబుర్లు చెప్తా ఉంటాడు. పదే 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 అనకూడదు, కానీ ఎన్నిసార్లు ఫూల్ అవుతావన్నా నువ్వు అని చెప్పినా సరే, వాళ్ళని ఫూల్ చేయాలంటే తప్పదురా, మనం కూడా అవ్వాలరా, ఆ స్క్రిప్ట్లో ఎదుంటే చదవాలరా, ఏది అనిపిస్తే చెప్పాలరా, నోటికి ఎంత వస్తే అనాలరా, అలా అయిపోయాడు. డిఫరెన్స్ మీకు అర్థమైందా? ఎప్పుడైనా సరే కంపెనీలో పనిచేస్తున్న వారికి సంబంధించి లేబర్ లాస్ కావచ్చు, కంపెనీస్ యాక్ట్ కావచ్చు, అవన్నీ అప్లై అవుతాయి. దాని ప్రకారం వాళ్ళకి కాంపన్సేషన్ కావచ్చు, ఎక్స్‌రేషన్ కావచ్చు, అన్నీ కూడా అఫీషియల్ వేలోనే ఈ ప్రభుత్వాలు ఇచ్చేవాటి కానీ ఇంకా బెటర్ వేలోనే వస్తాయి. ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. అదే స్టీల్ ప్లాంట్ ఉద్యోగ విషయంలో జరుగుతుంది. ఇక్కడ కూడా మరల బాధ్యత తీసుకుని వాళ్ళు ఇవ్వాల్సినంత మరల ఇంకా బెస్ట్ ఇస్తానే అంటున్నారు. ఇంకా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం అన్నారు వాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఆ రకంగా ఏమీ చేయకపోగా అప్పటికప్పుడు ప్రభుత్వ ఖజానా కొంత డబ్బులు తీసి ఇచ్చేసి మొత్తం ఇష్యూని మొత్తం క్లోజ్ చేసి పడేశాడు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి. ఇట్లాంటి మనిషిని మీరు లీడర్ అనుకుంటారా? ఇట్లాంటి మనిషి వెనక వచ్చి జై 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 అంటూ ఉంటారు. ఇప్పుడన్నా మారండ్రా నాయన. ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నా కానీ ఇంకా వెనకాల కుప్పలు జనాలంటే నాకు అర్థం కావట్లేదు.